ఖైదీ నెంబర్ 150 సినిమా పోస్టర్ చూడగానే మనకు కొన్ని స్పష్టంగా కనిపిస్తాయి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి సొంత బ్యానర్ అంటే అది అంజనా ప్రొడక్షన్స్ అనే చెప్పాలి. ఎప్పుడు నాగబాబు నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బ్యానర్ పై సినిమాను తీసేవారు. అయితే ఇప్పుడు చరణ్ కొత్తగా కొణిదెల ప్రొడక్షన్స్ అంటూ తమ ఇంటి పేరుతో ఒక బ్యానర్ పెట్టాడు. ఇదంతా భార్య ఉపాసన ఇనిషియేటివ్ అని తెలుస్తోంది. ముంబైలో ప్రతి హీరోకు సొంతంగా ఒక బ్యానర్ ఉంటుంది. అలాగే వాళ్ళు ఇతరులతో కూడా సినిమాలు తీస్తుంటారు. అదంతా డబ్బులు సంపాదించడానికే కాదు, కాకపోతే బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి కూడా. అందుకే ఇప్పుడు చరణ్తో ఈ కొత్త కంపెనీని స్టార్ట్ చేయించి ఇక మీదట ఈ బ్యానర్ పై చాలా సినిమాలు తీయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం రామ్ చరణ్ ఒక్కడే ఈ 150వ సినిమాకు ప్రొడ్యూసర్ అనుకుంటున్నాం. కానీ ఈ సినిమా మేకింగ్లో తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు కూడా పాత్రదారులే. అందుకే ప్రతి పోస్టర్ పై ఇన్ అసోసియేషన్ విత్ లైకా అనే లోగోను కూడా ప్రింట్ చేశారు. తమిళంలో కత్తి సినిమాను తీసిన ఈ నిర్మాతలు రామ్ చరణ్తో కలిసి ఈ సినిమా ద్వారా లైకా ప్రొడక్షన్స్తో తెలుగులో అడుగుపెడుతున్నారు. ఈ సినిమాకు చాలా మంది రచయితలు మాటలు అందిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా మొత్తానికి పరుచూరు బ్రదర్సే మాటలు అందిస్తున్నారు. మరి చిరంజీవి కంబ్యాక్ మూవీగా వస్తున్న ఖైదీ నెంబర్ 150 అభిమానులు ఆశించిన స్థాయిలో సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మెగాస్టార్.